తిండి పక్షమా, ధనం పక్షమా, నువ్వు అసలు ఎవరి పక్షం? వాక్యం ఒకటి చాలదు, బండలో నీళ్ళు ఒకటి చాలదు, మేఘం ఒకటి చాలదు, ఎంటర్టైన్మెంట్లు కావాలి, ఆచారాలు కావాలి, సరదాలు కావాలి, డ్యాన్స్ కావాలంటే ఉంది, కొరియోగ్రాఫర్ కావాలంటే ఉంది, నాటకం కావాలంటే ఉంది, కోలాటం కావాలంటుంది, మధ్యలో మంటేసేమంటే వేసేస్తాం, ఏది కావాలని చేస్తాం. జనం వేసి చర్చిల మధ్యలో వేసారయ్యా మంట. నన్ను అడుగు, అబద్ధమన్నట్టు చూస్తాను నన్ను. మీరు చుట్టూ ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి కోలాటం కొట్టుకొని తిరుగుతున్నారు. నేను అమ్మాటంటే అయ్యి ఏం కొట్టాం కోలాటం, రక్తమే చేయమని కొట్టాం కదా అన్నాడు. ఎవరి మనోభావాల వారి, ఎవరి మత విశ్వాసాల వారి, ఎవరి భక్తాలు చేసుకోవాలి. నువ్వు మరి క్రైస్తవుని అంటున్నావు కదా, నువ్వు బైబిల్ అట్టుకొని ఎడుతున్నావు కదా. పాడినట్లుగా, ప్రాణాలకు తెగించినట్లుగా, అసలు మెయిన్ సపోర్ట్ ఈడే అన్నట్టు కనపడుతుంది. కానీ దావీదుకి అత్యధిక దుఃఖం కలుగజేసినవాడు యోబాబే. సంఘములో కీలకంగా కనబడుతూ, సంఘములో కీలకంగా పనిచేస్తూ, సంఘములో ముఖ్యుడిగా కనబడుతూ, దైవజనుడి ఆలోచనలకు, మనస్సుకు, హృదయానికి విరోధంగా ఎవరైనా బతుకుతుంటే వాడు యోబాబులాగానే నాశనమైపోతాడు. నేను చెప్తున్నాను. ఒక చోట ఒక దైవజనుడిని పట్టుకొని ఆ ఊర్లో విశ్వాసులు పగలకోవటానికి వస్తే, అయ్యానండి మీరు ఏం తింటారు? నాకు ఏదో శాకాహారం అండి, కొంచెం ఏదో 2 మెతుకులు చారో సాంబారు చాలు, నేను ఏం తిన్నాను. అలా కదండి బాబు, మీరు వస్తారని ఎంతో ఆశపడి హోటల్ గురించి ఎక్కువ వండిపించానండి. లేదండి నేను తినట్లేదండి బాబు, అయ్యి నాకు వద్దండి. లేదండి అయ్యగారండి మీరు డేట్లు ఇచ్చిన కాడి నుంచి దీన్ని జాగ్రత్తగా కాపాడుతున్నాండి అయ్యగారు. అసలు ఇంటిల్లాదులు ఏకమైపోయి అయ్యగారండి అంటే ఈ పక్కన బ్యాచ్ ఉంటుంది కదా, ఫోన్లే అన్న ఓన్ ఉండి తినకపోతే మేమన్నా తింటాం కదా, సర్లే వెనకాల పిల్లలను తింటారులే అని చెప్పేసి అన్నాడు. పగలకోవడం అయిపోయింది. సాయంత్రం వచ్చేపాటికి ఊర్లో టాక్ ఏంటి తెలుసా? ఆయన నాటుకోడి తింటాడంట, ఆయన నాటుకోడి కావాలంట. ఓరి దుర్మార్గులారా, ఆయన అసలు అడిగాడురా. వీళ్ళే బచ్చులాడి అసలు కోటాల కోసమే పెంచాను, నువ్వు దాని ఎంతో బాధపడిపోతామని చెప్పి సర్లే బాబు ఏదో సావండి అని చెప్పి అనిపించుకుని మళ్ళీ పగల కొట్టమైపోయి సాయంత్రం కొట్టడానికి మళ్ళీ ఊర్లో అడుగు పెట్టిన ఆయనకి ఊర్లో ఎటు చూసినా సరే ఆయన నాటుకోడే కావాలంట, నాటుకోడి తింటాడంట. ఇంటి రావడం తర్వాత ఇదేనంట. ఊరంతా కోడి కూసింది, కోసింది ఏమీ లేదు. నా ప్రశ్న ఏంటి? మీరు అది చెప్పు కరెక్ట్గా చెప్పు, యథార్థంగా సూటిగా కరెక్ట్గా ఉండాలి మాట. శశభిషలకు తావు లేకుండా మరి ఉద్దేగా చెప్పా కరెక్ట్గా తేలిపోవాలి. రక్తం వేయించి కులం పక్షమా, రాజకీయం పక్షమా, మతం పక్షమా, జనం పక్షమా, తిండి పక్షమా, ధనం పక్షమా, నువ్వు అసలు ఎవరి పక్షం? నువ్వు మా పక్షం ఉన్నా కూడా విరోధుల పక్షం అంటే ఆయన స్థిరంగా కనబడి, నేను ఎవరి పక్షం కాదు, నేను యెహోవా సేనాధిపతిగా వచ్చాను. హల్లెలూయా. నేను దేవుని బిడ్డగా ఉన్నాను, దేవుని కొరకు సాక్షిగా ఉంటాను. ఆయన నాకు ప్రాణం పెట్టినాడు, ప్రాణం ఇచ్చినాడు, ప్రాణం పోసినాడు, రేపొద్దున ప్రాణం వదిలేసకుండా యుగయుగాలు కాపాడేవాడు. నేను ఇంకెవడి పక్షం కాదు, నా దేవుడి పక్షమే అనే సాక్ష్యం అన్ని చోట్ల చెప్పగలవా? అనుకూలంగా ఉన్న చోట మాత్రమేనా? ఆమేన్, హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలు బట్టి మేపుతుంటే విమోచిస్తే మీరు ఎవరి పక్షం అంటే 11 గోత్రాల వారు అవతల ఆగిపోయారంటే ఆశ్చర్యం, విచిత్రం, వింత, విడ్డూరం. ఒక పట్టణానికి జీర్ణం కాదండి ఆ వచనం. నాకు లేవీలు మాత్రమే వచ్చి మిగతా 11 గోత్రాలలో మేము దేవుని పక్షం కాదు, మేము ఏమతలేని కూర్చుండిపోయారంటే అసలు ఏం గుండికాయండి. యెహోవాను పిచ్చి మాటలు మాట్లాడిన ఫరోకి ఏమైందో కల్లారా చూశారుగా, ఐగుప్తులకి ఏమైందో కల్లారా చూశారుగా, నైలు నది నీరే ఏమైపోయిందో కల్లారా చూశారుగా. వండుకున్న కుండల్లో కప్పలు తేలినాయి, ఒంటి మీద దద్దుర్లు వచ్చేసాయి, తాగే నీళ్ళు రక్తంగా మారాయి. పంచభూతములే కకా వికలమైపోయిన పరిస్థితి. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతాము బాబోయ్ అని భయం లేదు. మన్నా తిని మర్చిపోవడం ఒకడు. మీరెవరి పక్షం? యెహోవాకు విరోధంగా. మన్నా తప్ప మాకేమీ కనబడదు. వాక్యం ఒకటి చాలదు, బండలో నీళ్ళు ఒకటి చాలదు, మేఘం ఒకటి చాలదు, ఎంటర్టైన్మెంట్లు కావాలి, ఆచారాలు కావాలి, సరదాలు కావాలి. పేరు చెప్పకూడదు కానీ ఒక మహా గొప్ప ప్రసంగికుడిగా చాలామంది అయిపోతున్న, విపరీత ప్రజాదరణ కలిగిన, క్రౌడ్ పుల్లర్ అనే పేరున్న ఒక మహా గొప్ప సుప్రసిద్ధ దైవజనుడు నాతో స్వయంగా చెప్పిన సాక్ష్యం. అయ్యారు మా చర్చిలో ఎవరికేం కావాలో అన్ని సమృద్ధిగా దొరికితే అందుకే ప్రజలు తండోపు తండాలు పోతున్నారు అన్నాడు. ఇది ఎక్కడ స్కీమ్ అయ్యా?
ప్రజలు ఏం కోరుకుంటారో దొరుకుతుంది మా చర్చిలో. డ్యాన్స్ కావాలంటే ఉంది, కొరియోగ్రాఫర్ కావాలంటే ఉంది, నాటకం కావాలంటే ఉంది, కోలాటం కావాలంటే ఉంది, మధ్యలో మంటేసేమంటే వేసేస్తాం, ఏది కావాలని చేస్తాం. జనం వేసి చర్చిల మధ్యలో వేసారయ్యా మంట. నన్ను అడుగు, అబద్ధమన్నట్టు చూస్తాను నన్ను. మీరు చూసుకో, యూట్యూబ్లో వీడియోలు ఉన్నాయి. చర్చి మధ్యలో మంటేసి చుట్టూ ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి కోలాటం కొట్టుకొని తిరుగుతున్నారు. నేను అమ్మాటంటే అయ్యి ఏం కొట్టాం కోలాటం, ఏసు రక్తమే చేయమని కొట్టాం కదా అన్నాడు. నేను ఏసు రక్తమే చేయమంటే ఏసు రక్తం నేను గెలవని ఇచ్చారు, నువ్వే గెలిచావు కదరా. అన్ని పాపిష్టములే. ఎవరి భక్తి వారిది, ఎవరి విశ్వాసం వారిది. ఏమండి, ఎవరి మనోభావాలు వారి, ఎవరి మత విశ్వాసాల వారి, ఎవరి భక్తాలు చేసుకోవాలి. నువ్వు మరి క్రైస్తవుని అంటున్నావు కదరా, నువ్వు బైబిల్ అట్టుకొని ఎడుతున్నావు కదా. ఓ పెద్ద బైబిల్ అట్టుకొని వెళ్ళిపోతుంది చర్చికి. మరి బిబ్లికల్ సిస్టమే ఫాలో అవుతున్నావా? నువ్వు దేవుని పక్షం కాదైతే. భక్తులందరూ చెప్పండి, మీరు ఎవరి పక్షమో. సరే, దేవుడి మాట మాట్లాడితే ఎట్లా చెప్పారు వీళ్ళు. కనీసం ముందు నడిపించింది మోసే కదా. తగ్గు వచ్చినప్పుడల్లా ఈ దేవుని దగ్గరికి వెళ్ళి అడ్డుపడింది మోసే కదా. వీళ్ళకి దేవుని ఉగ్రత రాకుండా అడ్డం పడింది మోసే కదా. ఈ ఒక్కసారి వాళ్ళని క్షమించమంటూ ప్రతిసారి అడిచింది ఆయనే కదా. ఆ రాత్రంతా మోసే యెహోవా సన్నిధి నిలబడి వారికి అడ్డుపడి అని వాక్యంలో ఉంది కదా. వారి పాపాలు క్షమిస్తావా, సరే నా పేరు తీసేయని గొడవ పెట్టాడని చెప్పేసి మనం విన్నాం కదా. తెగులు వాళ్ళ మీదకి రాకుండా అహరోను మధ్యలో నిలబడ్డాడని చెప్పి ఇన్ని చేస్తేనండి. సంఖ్య 16 అంటారు ప్రారంభంలో. ఇశ్రాయేల్లో ముఖ్యులు, ప్రముఖులు, పెద్దలలో, గోత్రకర్తలలో కీలకమైన వారు మోషేకు విరోధంగా పోగొడు. వీళ్ళేం పెద్దలరా నాయన. నేను ఒక సంఘానికి వెళ్ళినప్పుడు అదే చెప్పాను, సంఘ పెద్దలు ఇలాగే ఉన్నారా లేదా ఇంకెలా ఉన్నారని అడిగాను. మీరు సంఖ్య 16లో సంఘ పెద్దల, అపోస్తలుల 6లో సంఘ పెద్దల నాకు చెప్పడం కలకలం అయిపోతుంది. ఇల్లు పెద్దలు వాళ్ళ పెద్దలే. వాళ్ళు సంఘ పెద్దల ఉండి ప్రజలందరూ వల్ల సాక్ష్యం పొందిన వారే, పరిశుద్ధాత్మతో నింపబడిన వారే, కృపతో వాక్యముతో నింపబడిన, ఎవడు వేలు పెట్టి చెప్పే క్యారెక్టర్ అవకాశం లేని క్యారెక్టర్కి వెళ్ళిన సంఘ పెద్దలు బల్లలు యొద్ద ఆకులు తీస్తున్నారంట. అంత స్థాయిలో ఉన్న పెద్దోళ్ళు. ఇక్కడ పెద్దోళ్ళు ఉన్నారే, దేవుని స్తోత్రం. సంఖ్య 16లో యెహోవాకును యెహోవా అభిషేకించిన మోషేకును విరోధంగా దిగారంట బ్యాచ్. మోషే అంటాడు, ఆయన మిమ్మల్ని తన మందిర సేవ మీకు ఇచ్చి ఉన్నాడు కదా, మీరు నాయకత్వమును కూడా కోరుచున్నారా? వాళ్ళకి వచ్చిన సమస్య ఏంటంట, మమ్మల్ని దేవుడు వాడుకుంటా లేదు, మమ్మల్ని వాడుకున్నాడు, ఆల్రెడీ చేర్చుకున్నాడు, మందిర సేవ ఇచ్చాడు, వివిధమైన పరిచర్లో వాడబడుతున్నారు. కాదు ఇప్పుడు ఏం కావాలి, మోషేని తీసేసి ఆ ప్లేస్లోకి రావాలి. ఆ థాట్ ఎవరిదే? సైతాన్ గడిది. ఆ కుర్చీ నాకు కావాలంటాడు. అంటే సాతాను మనసు పెట్టుకొని దేవుని సేవ చేస్తున్నారమ్మ బాబోయ్, ఎంత వెరైటీ సార్ ఇది. మీకు కొన్ని జోడీలు చెప్తాను. దావీదు, అబ్షాలోము అనండి. ఇప్పుడు దావీదుకి అబ్షాలోము అనుకూలమా వ్యతిరేకమా? కన్న కొడుకండి, శత్రువుగా మారిపోయి కన్న తండ్రిని చంపడానికి సకల ఆయుధాలతో సర్వసైన్యాన్ని వెంట పెట్టుకొని అడవిలో పారిపోతున్న తరుముతున్నాడు తండ్రిని. ఎంత ఘోరం అండి. కన్న తండ్రిని చంపడానికి సకల ఆయుధములతో సర్వ సైన్యంతో తరుముతూ ఉంటే యోవాబు వచ్చి అని చంపాడు. ఎవరిని? అబ్షాలోముని. ఇప్పుడు చెప్పండి, కాబట్టి యోవాబు దావీదు పక్షమా? ఇది విచిత్రం. దావీదును అబ్షాలోము చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. సర్వ సైన్యం వెంట పెట్టుకుని ఆయుధాలతో తిరుగుతున్నాడు. అలాంటి దావీదును చంపడానికి చూస్తున్నటువంటి అబ్షాలోమును యోవాబు చంపేశాడు. ఓకే, అంటే దావీదు శత్రువుని చంపి దావీదు ప్రాణాన్ని కాపాడాడు. ఓకే, ఇప్పుడు చెప్పండి, కాబట్టి యోవాబు దావీదు పక్షమా? ఇదేం చిత్రం. నిన్ను చంపగోరుచున్నమని చంపాక నీ పక్షం కాదా? దావీదు అన్నాడు, నమ్మక ఓ సెరూయా కుమారులారా, మీతో నాకు ఏమి పొత్తు, మీకు నాకేం సంబంధం, అవతల అన్నాడు. ఇదేంది అంటే బయటికి ఎలా కనబడుతుంది? యుద్ధం చేసినట్లుగా, మేలు చేసినట్లుగా, కాపాడినట్లుగా, ప్రాణాలకు తెగించినట్లుగా, అసలు మెయిన్ సపోర్ట్ ఈడే అన్నట్టు కనపడుతుంది. కానీ దావీదుకి
అత్యధిక దుఃఖం కలుగజేసిన వాడు యోబాబే. సంఘములో కీలకంగా కనబడుతూ, సంఘములో కీలకంగా పనిచేస్తూ, సంఘములో ముఖ్యుడిగా కనబడుతూ, దైవజనుడి ఆలోచనలకు, మనస్సుకు, హృదయానికి విరోధంగా ఎవరైనా బతుకుతుంటే వాడు యోబాబులాగానే నాశనమైపోతాడు. నేను చెప్తున్నాను, రాసి పెట్టుకో, తారీఖేసుకొని. ఇవాళ నువ్వు ఎవడివిగా, ఏ సంఘమైనా ఏ దేశమైనా సరే, నీది ఏ దేశమైనా రాసి పెట్టుకో, నీ సంఘం ఏదైనా రాసి పెట్టుకో. దైవజనుడితో ఉంటూ, సహకారిగా ఉంటూ, సేనాధిపతిగా ఉంటూ, దైవజనుడి మనస్సుకు విరోధంగా మాట్లాడుతున్నావా, క్రియ చేస్తున్నావా, యోవాబు పట్టిన గతి నీకు పట్టుద్ది. ప్రపంచమంతటికి యోవాబు దావీదు అనుకూలుడిగా, దావీదు మనిషిగా పేరు సంపాదించాడు. ఒక దావీదు మాత్రమే, నీతో నాకేం సంబంధం, నీతో నాకేం పొందో, పో, నా మాట్లాడబాకు నువ్వు అన్నాడు. ఈ సంఘమైన, ప్రపంచంలో ఏ సంఘమైన దైవ సేవకుడు దిక్కలు నీతో మాట్లాడుతున్నా, భారము మోస్తున్నట్లుగా, ప్రయాసపడుతున్నట్లుగా, యుద్ధము చేస్తున్నట్లుగా, కాపాడుతున్నట్లుగా ప్రపంచమునెదుట కనపడి అంతరంగములో, హృదయములో దైవజనుడికి వ్యతిరేకంగా, విరోధంగా నువ్వు మనస్సులో, మాటలు, విధానాలు కలిగి ఉంటే నీ గతి యోవాబు గతే. ఏ అభివృద్ధి ఉండదు, ఏ పరమార్థం ఉండదు, ఒట్టిగా మిగిలిపోతావు. ఇంకో కేసు ఉంది, ఆడి పేరు దోయగు కదా. సౌలు చేత దావీదు తరమబడుతూ ఉంటే, దావీదు కలిగిన 300-400 మైటీ మెన్ వారియర్స్తో ఇడి చేరిపోయాడు. రాజ్యమును, అధికారమును సమస్త వదిలిపెట్టి నాతో పాటు అడవులో తిరుగుతున్నాడంటే వీడు ఎంత మంచివాడో. తీరా వచ్చింది, సౌలు కొరియర్గా వచ్చాడు, కోవట్టుగా ఉన్నాడు. దావీదు ఎక్కడ దాక్కుండా ఆ సమాచారం సౌలుకి ఇచ్చేస్తుండేవాడు. దావీదు అంటాడు, శూరుడా, చేసిన కీడుబడి ఎందుకు అతిశయపడుతున్నావు, నన్ను పట్టించానని, సౌలు చేతికి అప్పగించానని నువ్వు సంతోషపడుతున్నావు కదా, మళ్ళీ దేవుని కృప నాకుందరా, ఆయన నిన్ను పట్టుకొని నీకు కూడా నుంచి పెళ్ళగిస్తాడు, నీ ఉద్యోగం వేరొకటి తీసుకుంటాడు, నువ్వు శిక్ష అనుభవిస్తావు, నా పక్షంగా దేవుని కృప మాత్రమే ఉంది అంటూ దావీదు మాట్లాడాడు. అనుంగు శిష్యుడిగా, సైనికుడిగా, సహకారిగా, కావలిదారిగా ఉంటూ శత్రు కుప్పందిస్తూ శత్రువు కొరకు పనిచేస్తున్నావా? అబ్షాలోం ఎలాగో డెలిబరేట్ శత్రువు, కానీ యోవాబు అనుకూలుడిగా, శిష్యుడిగా ఉంటున్న శత్రువులా ప్రవర్తించాడు. దావీదు మనసు కృంగిపోయేలా చేశాడు, దావీదు హృదయం పగిలిపోయేలా చేశాడు. అనుయాయుల్లో ఒకటిగా చేరి పొట్టను పెట్టుకునే ప్రయత్నంలో దోయగుంటున్నాడు. అందుకే అడగాల్సి వస్తుంది, నీవెవరి పక్షం? దేవుడి పక్షం మొదలెట్టు మరి పాస్ గారి తిప్పేసుకున్నారు ఎందుకు? అక్కడ ఉంది, మీలో యెహోవా పక్షము కొన్నవాడు ఎవడో నా యొద్దకు రండి. నిర్గమ 32:26 రాశాడు. నువ్వు దేవుని పక్షం అయితే దైవజనుల వద్ద ఉంటావు. అది బలవంతంగా ట్విస్ట్ చేసి గిట్టించేసిన ముచ్చట కాదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఇన్ బైబిల్. మీలో యెహోవా పక్షముగా ఉన్నవాడెవడో నా యొద్దకు రండి. లేవీలు మాత్రమే వచ్చారు. నువ్వు దేవుని పక్షమా, నువ్వు దైవజనుడి పక్షం? నువ్వు దేవుని పక్షమా, దైవజనుతో నిలబడతావు? దైవజనులతో నిలబడతావు, కానీ యోవాబులా కాదు. నిలబడతావు, కానీ దోయగులా కాదు. నమ్మదగిన, ఆధారపడదగిన, విశ్వసనీయమైన వ్యక్తిగా నిలబడాలి. ఆ క్వాలిటీస్ కోసం కష్టపడండి. దాని పేరే నిజమైన భక్తి సాధన. ఆ రీతిగా దేవుడు మనందరిని ఆశీర్వదించును గాక.